ఈ ఛానల్కు సంబంధించిన అన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వీడియో కింది భాగాన ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు గంట సింబల్పై క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసిన కొత్త వీడియోల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టెస్ట్ను అందరూ ఈఓటీ అంటారు. దీని యొక్క పేపర్ కోడ్ 141. ఈఓటీ 141 యొక్క సిలబస్ను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఏపీ ట్రెజరీ కోడ్, ఏపీ ఫైనాన్షియల్ కోడ్, ఏపీ పెన్షన్ కోడ్, ఏపీ బడ్జెట్ మాన్యువల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ 5 అంశాలతో పాటు లేటెస్ట్ పిఆర్సి, అలాగే ఆ పిఆర్సిలో ఉన్న ముఖ్యమైన అంశాల నుండి ప్రశ్నలను అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ అంశం నుండి ఎంత శాతం ప్రశ్నలు వస్తున్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సిలబస్ నుండి ఈఓటీ 141 పరీక్షలో వస్తున్న ప్రశ్నల శాతం మనం పరిశీలించినట్లయితే మొత్తం సిలబస్ నుండి 75% ప్రశ్నలు వస్తున్నాయి. వాటిని మనం సబ్ టాపిక్లుగా విడగొట్టుకొని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఏపీటీసీ ఫార్మ్స్ అనే సబ్ టాపిక్ నుండి 7% ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ఏపీ ట్రెజరీ కోడ్కు సంబంధించింది. అలాగే ఏపీఎఫ్సి ఫార్మ్స్ నుంచి 3% ప్రశ్నలు వస్తున్నాయి. పెన్షన్ రూల్స్కు సంబంధించి 13% వస్తున్నాయి. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్స్ నుండి 8% ప్రశ్నలు వస్తున్నాయి. పెన్షన్ ప్రాబ్లమ్స్ నుంచి దాదాపుగా 7% ప్రశ్నలు వస్తున్నాయి. హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనే సబ్ టాపిక్ నుండి 5% ప్రశ్నలు వస్తున్నాయి. ట్రెజరీ రూల్స్కు సంబంధించి దాదాపుగా 12% ప్రశ్నలు వస్తున్నాయి. బడ్జెట్ మాన్యువల్లో ఉన్నటువంటి పేరాల నుండి అడిగే ప్రశ్నల నుంచి 10% ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఏపీఎఫ్సిలోని ఆర్టికల్స్ నుండి 10% ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విశ్లేషణ గత ప్రశ్నపత్రాల ఆధారంగా మాత్రమే చేయబడింది. సిలబస్ పరిధిలో లేని అంశాల నుండి కూడా దాదాపుగా 25% ప్రశ్నలు జనరల్ మరియు వర్తమాన అంశాల రూపంలో వస్తున్నాయి. ఒకసారి మనం వాటిని పరిశీలిద్దాం. పిఎఫ్ రూల్స్ నుంచి 3% ప్రశ్నలు, సిపిఎస్ నుండి 3% ప్రశ్నలు, అలాగే టిఎస్జిఎల్ఐ నుండి 1% ప్రశ్నలు, అలాగే పిఆర్సికి సంబంధించి 12% ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటుగా మిస్లేనియస్ అంటే ఇతర అంశాల నుండి దాదాపుగా 6% ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. ఏ అంశం నుండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో మనం ఇప్పుడు ఈ పై చార్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డిపార్ట్మెంటల్ పరీక్షలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఈఓటీ, జీఓటీ పరీక్షలను మనం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలతో పోల్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి కొద్దిగా కఠినంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కువగా వర్తమాన అంశాల నుండి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ప్రశ్నల యొక్క స్థాయి కూడా కొద్దిగా కఠినంగానే ఉందని చెప్పుకోవాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాసేవారికి తరచుగా వచ్చే సందేహాలు, వాటి యొక్క కారణాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈఓటీ పరీక్ష పాస్ కావాలి అంటే ఎన్ని మార్కులు రావాలి? ఈఓటీ పరీక్ష అనేది 100 మార్కులకు జరుగుతుంది కాబట్టి ఈ 100 మార్కులకి 40% అంటే 40 మార్కులు రావాలి. ఈఓటీ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి? ఈఓటీ పరీక్షలో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. ఈఓటీ పరీక్ష ఏ మీడియంలో ఉంటుంది? డిపార్ట్మెంటల్ పరీక్షలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఈఓటీ పేపర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించిన, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈఓటీ, జీఓటీ పరీక్షలు అనేవి విత్ బుక్స్తో జరుగుతాయి కదా. మరి ఈఓటీ పరీక్ష హాల్లోకి ఏ పుస్తకాలను అలౌ చేస్తారు? పరీక్ష హాలులోకి ప్రభుత్వం నిర్ణయించిన బేర్ యాక్ట్స్ పుస్తకాలను మాత్రమే అలౌ చేస్తారు. మరి మెటీరియల్ను పరీక్షల హాల్లోనికి తీసుకెళ్ళవచ్చా? షార్ట్ నోట్స్, మెటీరియల్స్, బిట్స్ రూపంలో ఉన్న పుస్తకాలను పరీక్ష హాల్లోకి అలౌ చేయరు.
కేవలం మన దగ్గర బేరాక్స్ ఉంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వాటి సహాయంతో డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవ్వవచ్చా? డిపార్ట్మెంట్ల పరీక్షలకు సంబంధించిన బేరాక్స్ బుక్స్లో ఒక్కొక్క దానిలో వందల పేజీలు ఉంటాయి. అప్పటికప్పుడు అన్ని పుస్తకాల నుండి ప్రశ్నలను వెతకడం కొద్దిగా కష్టతరంగానే భావించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు అనేవి ఆఫ్లైన్ మోడ్లో జరుగుతున్నాయి. ఒక్కో ప్రశ్నకు సగటున 1 నిమిషం 12 సెకండ్లు అంటే 72 సెకండ్లు మాత్రమే కేటాయించబడింది. కాబట్టి ప్రతి ప్రశ్న యొక్క జవాబును మనం ఈ 72 సెకండ్లలోనే వందల పేజీలు ఉండే బేరాక్స్ పుస్తకాల నుండి వెతకడం అంటే కొంత కష్టంగానే భావించాలి. కాబట్టి ఎంతో కొంత ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా అవసరం. బేరాక్స్ పుస్తకాల ఖరీదు ఎంత ఉంటుంది? ఈఓటీ పరీక్షకు సంబంధించిన బేరాక్స్ పుస్తకాల ఖరీదు దాదాపు మార్కెట్లో 2000 రూపాయల వరకు ఉంటుంది. బేరాక్స్ పుస్తకాలు లేకుండా ప్రిపేర్ అవ్వలేమా? లేని వారు ఈఓటీ మెటీరియల్ను www.tlmforall.com నుండి డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు. సిలబస్ పరిధిలో లేని అంశాలను కూడా మనం tlmforall.com నుండి డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రిపేర్ అవ్వవచ్చు. ఈఓటీ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి? ముందుగా మోడల్ ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని జవాబులతో సహా మనం మననం చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేరాక్స్ పుస్తకాలు ఉన్నట్లయితే అందులో ఉన్న ముఖ్యాంశాలను అండర్లైన్ చేసుకోవాలి. బేరాక్స్ పుస్తకాలు లేని వారు మెటీరియల్ను పూర్తిగా చదివితే ఈజీగానే పాస్ అవ్వవచ్చు. మోడల్ ప్రశ్నపత్రాలు ఎక్కడ లభ్యమవుతాయి? గత ప్రశ్నపత్రాల ఆధారంగా తయారు చేయబడిన మోడల్ ప్రశ్నపత్రాలు మనం tlmforall.com నుండి డౌన్లోడ్ చేసుకొని వాటిని మనం ప్రిపేర్ అవ్వవచ్చు. ఈఓటీ 141 పరీక్షలో పెన్షన్కు సంబంధించిన సమస్యలు వస్తాయి. మరి క్యాలిక్యులేటర్స్ మొబైల్ ఫోన్స్ను వాడవచ్చా? సమస్యలను మనం మాన్యువల్గానే చేయవలసి ఉంటుంది. క్యాలిక్యులేటర్స్ను కానీ మొబైల్ ఫోన్స్ను కానీ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. ఈఓటీ 141 పరీక్షలో పెన్షన్కు సంబంధించిన ప్రాబ్లంను ఎలా సాధించాలి? గత ప్రశ్నపత్రాలలో వచ్చిన సమస్యలకు వివరణలతో కూడిన జవాబులు ఎక్కడ దొరుకుతాయి? పెన్షన్కు సంబంధించిన సమస్యలు, సూత్రాలు, సాధించే విధానం, గత ప్రశ్నపత్రాల్లో వచ్చిన సమస్యల సాధనలు, వివరణలతో పాటు మనకి tlmforall.comలో లభ్యమవుతాయి. సమస్యలు సాధించే విధానాన్ని మనం ఈ లెర్న్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈఓటీ 141 పరీక్ష ఎందుకు కష్టతరంగా భావించబడుతుంది? పెన్షన్ సమస్యలు సాధించాల్సి రావడం, ట్రెజరీ కోడ్ టాపిక్లో రూల్స్, సబ్సిడీ రూల్స్ అనేవి వెతకడం, అలాగే గుర్తుంచుకోవడం కూడా కొద్దిగా కష్టంగా ఉండడం, ఏపీ ఫైనాన్షియల్ కోడ్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాపిక్లలో ఆర్టికల్స్ను గుర్తించేటప్పుడు కొద్దిగా కష్టంగా ఫీల్ అవ్వటం, అలాగే వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోలేకపోవటం వల్ల కొంత కఠినంగా అనిపించుతుంది. ఈఓటీ 141 పరీక్ష పాస్ కావాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈఓటీ 141 పరీక్ష పాస్ కావాలంటే మనం ముఖ్యంగా రివైజ్డ్ పే స్కేల్స్ 2015 అంటే ఆర్పిఎస్ 2015లోని జీవోలు, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, వీటితో పాటుగా ఏపీటీసీ ఫామ్స్, ఏపీఎఫ్సి ఫామ్స్ వంటి అంశాల నుండి మనం దాదాపు 20% ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటిపై మనం ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే 20% అంటే 20 మార్కులు మనం ఈజీగా పొందొచ్చు. అలాగే పెన్షన్ కోడ్లో ఉన్నటువంటి పెన్షన్ రూల్స్ మొత్తం దాదాపు 50 రూల్స్ ఉంటాయి. ఏ రూలు ఏ అంశానికి సంబంధించిందో గుర్తుంచుకొని పెన్షన్ సూత్రాలను గుర్తుంచుకొని సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, కాంపిటీషన్కు సంబంధించిన సమస్యలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే దాదాపు 20% మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఏపీ ట్రెజరీ కోడ్, ఫైనాన్షియల్ కోడ్, బడ్జెట్ మాన్యువల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే అంశాల నుండి వచ్చే ప్రశ్నలన్నీ కూడా గత ప్రశ్నపత్రాల నుండి వచ్చే ప్రశ్నలే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ అంశాలను మనం పాత ప్రశ్నపత్రాల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా కానీ మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ ఈఓటీ పరీక్షను మనం ఈజీగా పాస్ అవ్వవచ్చు.
ఈ ఛానల్కు సంబంధించిన అన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వీడియో కింది భాగాన ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు గంట సింబల్పై క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసిన కొత్త వీడియోల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు